హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీఎస్పీడీసీఎల్ యాప్లో మన కరెంటు బిల్లుని ఎలా పే చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లేస్టోర్కి వెళ్ళాలి. ప్లేస్టోర్లో సెర్చ్ చేయాలి ఏపీఎస్పీడీసీఎల్ అని సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా యాప్ అనేది రావడం జరుగుతుంది. సౌత్రన్ పవర్ ఈ యాప్ని అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇస్తే అది రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. తర్వాత మనకు వరుసగా ఈ విధంగా ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. 3 డాట్స్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే హోమ్, రిజిస్ట్రేషన్, బిల్ పే, న్యూ కనెక్షన్, మొబైల్ లింకింగ్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ సర్వీస్ నెంబర్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మనకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని రావడం జరుగుతుంది. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేస్తే ఆ సర్వీస్ నెంబర్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మన బిల్ అనేది ఎలా పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బిల్ పే అనే 3వ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే యాడ్ చేసినామో ఆ సర్వీస్ నెంబర్ మనకి ఈ విధంగా కనపడడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు అమౌంట్ అనేది ఏదన్నా పెండింగ్ ఉంటే బిల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఉన్నప్పుడు తర్వాత పేమెంట్ చేస్తాం. పెండింగ్ ఉంటేనే, పెండింగ్ లేకపోతే అవసరం లేదు. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా మన ఫోన్పేలోకి తీసుకెళ్తుంది. పేమెంట్ ఆప్షన్ కూడా ఫోన్పేలోనే చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.